వాసు గారు, వంశీ గారు నమస్కారం. నమస్తే అండి. ఈ ఇయర్ ఎక్కడ విన్నా మీ పేరే వినిపించింది. కమింగ్ టు మీరైతే తండేల్ నుంచి ఇప్పుడు ఈషా వరకు ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కవర్ చేశారు సినిమాలతో. ఎవ్రీ మంత్ వచ్చింది. ఇద్దరు కలిసి ఒక మంచి బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేశారు డిస్ట్రిబ్యూటర్స్ గారు కూడా. సో ఎక్కడ ఈ ఇయర్ అంతా ఏదో కొంచెం మొత్తం మీ పేరే వినిపిస్తుంది. గాడ్స్ గ్రేస్. సో 2025 మీ ఇద్దరు కలిసి వచ్చిందేమో అనిపిస్తుంది. చాలా మంది కొంతమంది కలిసి రాలేదంటున్నారు, కొంతమంది బాగుందంటారు, కానీ మీకు ఏదో బ్లాక్ బస్టర్ ఇయర్ అనిపిస్తుంది నాకు ఇది 2025. ఫైనాన్షియల్ గా వెరీ గుడ్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ ఇస్ నాట్ దట్ గ్రేట్, బట్ ఈ ఇయర్ కొంచెం బాగానే కవర్ అయ్యాం. ఎంత సంపాదించారు చెప్తారు? కామన్ డౌట్స్ ఉన్నాయి. అంతా ఇప్పుడు అంతా కూడా వైటే కదా, అదే రేపు ట్యాక్స్లు కట్టినప్పుడు మీరు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, టిల్ నౌ ఈషా వరకు ఒక వండర్స్ క్రియేట్ చేశారు మీరు కమర్షియల్గా. లైక్ థియేటర్స్కి ఫుట్ఫాల్స్ పెంచారు, ఈ చిన్న సినిమాలతో సౌండ్ చేశారు, రీసౌండ్ చేశారు. ఎస్పెషల్లీ లిటిల్ హార్ట్స్ అంటే మీరు పిక్ చేసుకొని నమ్మారు ఆ సినిమాని. లైక్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు కొట్టాడని దాన్ని పుష్ చేశారు. లైక్ కంటెంట్ కూడా నిజంగానే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. ఆ బ్లాక్ బస్టర్ అయింది. ఒక చిన్నగా వచ్చి చిన్న సినిమాకి వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. సో ఆ సినిమా గురించి చెప్పండి ఫస్ట్. అండ్ లిటిల్ హార్ట్స్ ఏంటంటే కంటెంట్ చూడగానే అది చాలా మంచి కంటెంట్ అనుకున్నాము. అండ్ సెకండ్ ఏంటంటే ఆ సినిమాకి లాంచింగ్ బాగుండాలి. లాంచింగ్ బాగుంటే ఎత్తేసుకుంటుంది సినిమా. ఆ లాంచింగ్కి ఎక్కువ కష్టపడ్డాం. ఆ కష్టపడటంలో కూడా ఏంటంటే ఇప్పుడు వంశీకి మనం ఒక పని అప్ చెప్పేస్తే మనోడు పని రాక్షసుడు. దాంట్లో దొల్లేస్తాడు, మొత్తం పౌడర్లు ఇసిరేస్తాడు, మొత్తం ఇసిరేస్తాడు. సో తనకి ఎలాగ ఏంటి అనేది ఒకసారి మాట్లాడేసుకుంటే మళ్ళీ దాన్ని మనం ఎక్కువ రివ్యూ కూడా చేసుకోక్కర్లేదు. నా పరంగా ఏం చేయాలి, వెళ్ళి దాన్ని ఏదైతే నాకు ఒక సక్సెస్ ఇది బాగుంటుందో దాన్ని తీసుకెళ్ళి ఎస్ నేను గట్టిగా నమ్ముతున్నాను అనేది నేను ప్రజెంట్ చేయగలగాలి. అక్కడ వరకు నేను బాగా చేశాను. మొత్తం దాని బ్యాక్ అంతా ఏదైతే సోషల్ మీడియాలో కానీ ఇక్కడ కానీ అల్లరి చేయాలో దాన్ని అంతే దాన్ని ఒక ఎనర్జీ తీసుకురావాలో అది వంశీ చూసుకుంటాడు మొత్తం. సో ఇద్దరు కాంబినేషన్ ఏంటంటే ఆ ఇద్దరు కాంబినేషన్ కరెక్ట్గా ఇద్దరు కొలాబరేటివ్ వర్క్. దీనికి తోడు ఈటీవీ అంటే యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలంటే ఈటీవీ మా ఇద్దరికన్నా కూడా ముందు ఆ ప్రాజెక్ట్ నమ్మింది కానీ స్టార్ట్ చేసింది కానీ ఆ ప్రాజెక్ట్ని జనాల్లోకి తీసుకెళ్లాలనుకున్నది కానీ క్రెడిట్ గోస్ టు ద ఈటీవీ ఫస్ట్. వాళ్ళు మనకు చూపించిన తర్వాత మనం దాన్ని నమ్మి దాన్ని బాగా ప్లేస్ చేసాం. థియేటర్ రిలీజ్కి కానీ అన్నిటికి బాగా ప్లేస్ చేసాం. సో ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్ ఆఫ్ 3 ఎనర్జీస్. అందుకని మీకు రాజు వెడ్స్ రాంబాయ్ కానీ అండ్ లిటిల్ హార్ట్స్ కానీ అంత బాగా వర్క్ అవడానికి ఏంటంటే మంచి ఎనర్జీస్ ఆఫ్ 3 ఎనర్జీస్ 3 కలిసి ఎప్పుడైతే పాజిటివ్గా గట్టి కొట్టిందో మంచి పవర్ ఏర్పడింది అక్కడ. అంతే ఏంటి సార్ అసలు లిటిల్ హార్ట్స్ అసలు వాళ్ళు పెట్టిన బడ్జెట్ బిలో 3 CR కదా. సో ఎంత వచ్చింది రెవెన్యూ పరంగా? 34 CR గ్రాస్ చేసింది. 14.5 సమ్వేర్ క్లోజ్ టు 15 షేర్ చేసింది. ఓకే, అక్రాస్ ద గ్లోబ్. సో అది సూపర్ నెంబర్ కదా. అందరూ ఒక అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కదా. 6 to 7 వస్తుందని అనుకున్నాం. మీ హానెస్ట్ గా అయితే వంశీ నేను అనుకున్నది మంచి సినిమా ఒక 8 to 9 వస్తుంది అంతే, దగ్గర ఆ రేంజ్కి వెళ్తుంది అనుకున్నాను. డబుల్ ఫిగర్ వచ్చింది ఆల్మోస్ట్. డబుల్ డిజిట్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయాల. ఇట్ హ్యాపెండ్. అన్ని ఆల్ ఎనర్జీస్ కేమ్ టుగెదర్. ఇప్పుడు ఎందుకు రాజు వెడ్స్ రాంబాయ్ ఉంది, నియర్లీ నైజాం గ్రాస్ ఎంత వచ్చింది? 13 దాకా వచ్చిందా? నైజాం ఒకటే దగ్గరగా 6 దాకా షేర్ వచ్చింది. 6 షేర్ అంటే నియర్లీ 13 గ్రాస్ ఉంటుంది. ఓకే, అది అసలు రాజు వెడ్స్ రాంబాయ్ అనే ఒక చిన్న సినిమాకి 13 crores ఆఫ్ నైజాం గ్రాస్ అంటే నోబడీ విల్ నెంబర్ కదా అసలు. మరి సర్ప్రైజ్ అది. ఆంధ్రాలో మళ్ళీ అంత లేదు. యుఎస్ లో అసలు లేదు. జీరో రెవెన్యూ జీరో యుఎస్ లోని. 50K 60K చేసిన ఖర్చులకు వచ్చినాయి అక్కడ అంతే. లిటిల్ హార్ట్స్ వచ్చేసరికి ఓవర్సీస్ కూడా చాలా హెల్ప్ అయింది కదా, బిగ్ నెంబర్స్ వచ్చినాయి అక్కడ కూడా. సో అక్కడ నుంచి కూడా మంచి రెవెన్యూ 1 million దాటింది. సో బేసిక్ గా మీకు ఒక అంచనా ఉంటది కదా, ఓవర్సీస్ ఎంత వస్తుంది, ఆంధ్ర ఎంత వస్తుంది, తెలంగాణ ఎంత వస్తుంది డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు. ఆ సినిమాని లిటిల్ హార్ట్స్ వచ్చేసరికి ఆంధ్రాలో బాగా పర్ఫార్మ్ చేసింది, నైజాం పర్ఫార్మ్ చేసింది, ఓవర్సీస్ లో పర్ఫార్మ్ చేసింది కదా. సో అది ఉండిందా మీకు ఇన్ని ఏరియాస్ నుంచి? అంటే ఇది అన్ని చోట్ల ఆడేది అనేది ఒక ఐడియా ఉంది, బట్ అంత ఆడుతుంది అనుకోలే. హ్యాపీ గో మూవీస్ కదా, అవి కొంచెం ఎక్కువ యుఎస్ ఆడియన్స్ కి వాళ్ళు ఏంటంటే ఈ కొద్దిగా ఈ మధ్యకాలంలో కొంచెం ఈ ట్రాజిక్ వీటికి కొంచెం దూరంగా ఉండి ఎక్కువ వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. రామ్ కామ్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు, బడ్డీ కామెడీస్ ఇలాంటివి ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఆ లైన్లోనే ఇది కూడా బాగా ఆడింది. సో అగైన్ మళ్ళీ అదే డిఫరెన్స్. రాజు వెడ్స్ రాంబాయ్ అసలు కంప్లీట్గా జీరో. రాజు వెడ్స్ రాంబాయ్ విషయానికి వస్తే బేసిక్గా అది ఒక చిన్న ఫిలిం,
లైక్ మీరు పోస్ట్ ప్రొడక్షన్ నుంచి ఉన్నారా ఆ సినిమా నుంచి లేదు లేదు ఇన్వాల్వ్మెంట్? లేదు. ఓకే, రిలీజ్ టైంకి అంతేనా? అంతే. కాపీ అయినాక చూసాము. ఓకే. చూసి దాని తర్వాత అది కాపీ ఇంచుమించు ఒక 60 మంది ఎంతమందో వేసారు, పబ్లిక్ షో వేసారు కాపీ. చాలా మంది చూపించినట్టు చూసారు. దాంట్లో ఏంటంటే ఇది ఎట్లా చేసుకుంటే బాగుంటది అనేది చిన్న సజెషన్స్ వరకు చెప్పగలిగాం, కానీ అప్పటికి ఫుల్ కాపీ రెడీ అయిపోయి ఉంది. సో ఆ సినిమాకి వచ్చేసరికి లైక్ క్లైమాక్స్ అనేది హోల్డ్ చేసింది ఆడియన్స్ ని, ఒక మంచి ఫీల్ తీసుకొచ్చి బయటకు పంపించింది. అంటే సినిమాలో ఫ్లాస్ ఉండొచ్చు, హైస్ ఉండొచ్చు, ఒక బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకోవచ్చు, రూటెడ్ లవ్ స్టోరీ చెప్పాడు, దట్స్ ఓకే, కానీ క్లైమాక్స్ అనేది మాత్రం హోల్డ్ చేసింది ఆడియన్స్ ని. ఒక ఇప్పుడు ఆ నైజాం లో వచ్చే బిగ్ నెంబర్ చూపించింది లైక్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ కి ఎస్పెషల్లీ 2 days ముందు ఏంటంటే ఒక చిన్న బయటకు ఒక లీక్ వచ్చింది. అది మరి మీరు అన్నట్టు మీరు అంటారు కదా, అల్లరి చేస్తాడు వంశీ, ఒక సౌండ్ చేస్తాడు ప్రమోషన్స్ లో సోషల్ మీడియాలో. అంటే అసలు కంప్లీట్ ఆపోజిట్ క్లైమాక్స్ ఏదో లైక్ ఉప్పెన లాంటి క్లైమాక్స్ అని పిసుకోవడం అని సంథింగ్ వచ్చింది. అది పబ్లిక్ ఎత్తుకున్నది, అది మేము చూసి నవ్వుకున్నాం. యాక్చువల్గా బేసిక్ గా అది నేను చాలా హెల్ప్ అయిందేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఆ 2-3 రోజులు క్రియేట్ చేయడంలో అది హెల్ప్ అయింది. ఎవరైతే చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాం. అంటే అది ఏమైందంటే స్టేజ్ మీద 2-3 సార్లు చెప్పాం ఈ క్లైమాక్స్ గుండెలు పట్టేసుకుంటది అని. సో అందరూ ఏంటంటే దాని నుంచి ఇదేదో అట్లాంటి క్లైమాక్స్ కి వెళ్తుంది అని. ఎంత ఫేమస్ అయిందంటే మా ఫ్రెండ్ ఒక అతను, తనకు తెలియదు సినిమా గురించి, ఎప్పుడైతే ఉప్పెన అని చెప్పామో, ఎప్పుడైతే ఆ పర్టికులర్ ట్వీట్ మేము ఏదైతే వచ్చిందో, తను కాళ్ళు మొక్కడానికి కింద కొంగుతాడు. ఆ టైంలో అది ఏదన్నా జరిగిపోతేమో ఇంకొచ్చేసింది క్లైమాక్స్ అని చెప్పి అక్కడ ఎక్స్పెక్ట్ చేశారు అనమాట దాన్ని. సో అంటే అది పబ్లిసిటీ స్టంట్ కాదంటారు. అది అంటే కొంతమందికి సోషల్ మీడియాలో అదంతా వచ్చి ఒక పేజెస్ వేసి అలా స్ప్రెడ్ చేసి హెల్ప్ అయింది, కానీ మేము వాంటెడ్లీ చేసింది అయితే కాదు. సో అది మాత్రం చాలా హెల్ప్ అయింది అనిపించింది నాకైతే, ఎందుకంటే ఆ 2 రోజులు పబ్లిసిటీ ఎలా ఉంటుందో చెప్తా ఉందో. ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో పబ్లిక్ నుంచే ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు. ఓకే, అది మనం ఏం చేయకూడదు, అది ఇప్పుడు దానికి అది క్లిక్ అవుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు మన సినిమా మీద ఒక చిన్న కామెంటో లేదా చిన్న క్రియేటివ్ చేసినప్పుడు అది క్లిక్ అవుతుంటుంది. మనం చేయవలసిన పని ఏంటంటే అది క్లిక్ అవుతున్నప్పుడు దాన్ని పట్టుకుని దాన్ని పెనట్రేట్ చేసుకోవాలి అంతే. అంతే తప్పితే మనకన్నా కూడా గ్రేటెస్ట్ సూపర్ ఐడియాలు ఎవరు అంటే సోషల్ మీడియాలో ఉన్న కుర్రోళ్ళే. మన సినిమా మీద కూడా వాళ్ళే వేస్తారు. వేసినప్పుడు ఏది బాగా వెళ్తుంది పాజిటివ్ లో ఉన్నది తీసుకుని అది మనం పిక్ చేసుకుని దాన్ని కొట్టాలి గట్టిగా. దట్ ఈస్ పబ్లిసిటీ సీక్రెట్ అంతే. రాజు వెడ్స్ రాంబాయ్ విషయంకి వస్తే అసలు అది ఎంత కలెక్ట్ చేసింది అని మీరు చెప్పారు, ఒక నెంబర్ చెప్పారు. అంటే ఆంధ్రాలో అసలు పికప్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే నేటివిటీ, సబ్జెక్ట్ నేటివిటీ. అండ్ దాంట్లో చాలా పదాలు ఆంధ్ర సైడ్ అర్థం కాలేదు. అది ఫస్ట్ నుంచి మేము క్లారిటీగా ఉన్నాం ఆ విషయంలో. అంటే కొన్ని తెలంగాణ స్లాంగ్ తో తీసిన సినిమాలు కానీ రూటెడ్ సినిమాలు కానీ ఆంధ్రలో కూడా కొంచెం డీసెంట్ కొన్ని సినిమాలు పని కదా. లేదు, బలగం కంటే డబల్ చేసింది నెంబర్ ఆంధ్ర. ఆంధ్రాలో మన మూవీ బలగం కంటే డబల్ చేసింది, కాకపోతే ఆనలేదు అంటారా? అంటే నైజాం చేసిన ఫిగర్ ముందు అది కనపట్లేదు. అందుకే ఆనలేదా అంటున్నాను. అంటే ఈ నెంబర్ మీకు సింపుల్ గా చెప్పాలంటే ఆ సినిమా ఒక చిన్న సినిమా ఆంధ్రాలో ఎంత చేయాలో అంత చేసేసింది. ఓకే, బట్ నైజాంలో ఎక్స్ట్రాడినరీ చేసింది. రూటెడ్ అంటే ఒక పెద్ద సినిమా చేసిన లెవెల్లో చేసేసింది. తెలంగాణ ఫిలిం సో బాగా యాక్సెప్ట్ చేశారు. ఏంటి అదేంటి మీరు ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ చెప్పారు, నమ్మకం ఉండింది మాకు అన్ని ఏరియాస్ లో పర్ఫామ్ చేస్తుందని నమ్మారు అన్నారు వీళ్ళతో వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు. కానీ ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి బిఫోర్ ద రిలీజ్? నైజాం అనుకున్నాం, నైజాం సినిమా ఓవరాల్ గా మూవీ మాత్రం 100% వర్కౌట్ అవుతుంది అన్నాం. దాంట్లో 1% కూడా డౌట్స్. బేసిక్ ఇప్పుడు మీరు ఈ 2 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే నేను లిటిల్ హార్ట్స్ కన్నా రాజు వెడ్స్ రాంబాయ్ది ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే లిటిల్ హార్ట్స్ ఈజ్ ఎ వెరీ సేఫ్ బెట్. సినిమా చూసినప్పుడు క్లియర్గా అర్థమైపోద్ది మనకి ఈ సినిమా కొడుతుంది అని. రాజు వెడ్స్ రాంబాయ్ ఈజ్ ఎ రిస్క్ అంటే అది నిజంగా అది ఈటీవీ వాళ్ళు గట్టిగా నమ్మారు. నమ్మిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని మేము ఒక ఇది వేసుకుని దాని మీద ఒక రిస్క్ తీసుకున్నాం. మేబీ వాళ్ళు చాలా రోజులు ట్రావెల్ చేశారు కూడా, రిస్క్ తీసుకున్నాం. యాక్చువల్లీ రిస్క్ అడిగితే లిటిల్ హార్ట్స్ కాదు, రిస్క్ వచ్చి రాజు వెడ్స్ రాంబాయ్. ఓకే, బట్ లక్కీగా అందరూ హ్యాపీగా బయటపడ్డాం. ఏంటి సార్ అసలు ఇప్పుడు మీరు రిస్క్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నా, ఈ సినిమాల మీద అసలు మీ రిస్క్ ఎంత ఉండింది, ఎంత ఉంటుంది అసలు బేసిక్ గా? అంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే ఒక సినిమా 3 crores అయింది అనుకోండి, మాకు పబ్లిసిటీ మినిమం 1.5 crore అవుతుంది. ఓకే, ఆ 1.5 crore రిస్క్ మాదే, ప్లస్ రిలీజ్ ఖర్చులు ఏదైతే విపిఎఫ్ లో 40-50 lakhs అది. సో 2 CR మినిమం రిస్క్ ఉంటుంది. దాంట్లో ఏది పోయినా కూడా మాదే ఉంటుంది. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ మీద కూడా 2 CR రిస్క్ అండి? 1.5 రిస్క్ ఉంది. అంటే సెకండ్ వీక్ వచ్చేపాటికి ఓకే, స్టార్టింగ్ రోజుకైతే 1.5 ఉంటుంది. ఓవరాల్ గా 2.2 దాకా వచ్చింది. ఇంకా రిస్క్ అనేది తగ్గుతూ వస్తుంది ఇంకా.
పర్ఫామ్ చేసే Perform చేసే కొద్దీ risk పర్ఫామ్ తగ్గుతుంది. చేస్తే రిస్క్ తగ్గుతుంది. రాజు వెడ్స్ రాంబాయ్ విషయంకి వస్తే మీరు అన్నట్టు ఇప్పుడు అది చెప్పారు ఓకే. దానికి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే 99 రూపీస్ అనే టికెట్ పెట్టడం అనేది కొంచెం బెనిఫిట్ అయింది ఆ Benefit. టైంలో. ఎందుకో లైక్ పైరసీ గురించి ఏదో సోషల్ మీడియాలో నడుస్తున్న టైంలో ఆడియన్స్ కూడా ఏమనుకున్నారంటే అసలు టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు, టికెట్ రేట్ అనేది ఏదో జరిగింది. ఒక 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 డిబేట్ జరుగుతున్న టైంలో ఈటీవీ కానీ మీరు కానీ ఒక కాల్ తీసుకొని 99 రూపీస్ పెట్టారు. అది అడ్వాంటేజ్ అయింది బేసిక్గా. అందరూ చిన్న ఆ సినిమా మీద ఉన్న ముందు 2 రోజుల ముందు ఆ సాంగ్ కానీ లైక్ ఒక వైబ్ అయితే వచ్చింది, ఏదో మంచి సినిమా చూడాలి ఇదని. లైక్ ఆ డైరెక్టర్ స్టేట్మెంట్ కానీ అన్నీ వచ్చి ఒక ఇంప్రెషన్ అనేది వచ్చింది, ఒక అటెన్షన్ అయితే గ్రాప్ చేసింది. దానికి ఒక ఆద్యం పోసింది అయితే 99 రూపీస్ టికెట్ అనుకోవచ్చు ఆ టైంలో. వెళ్ళారు ఓకే, దట్స్ ఓకే. కానీ సెకండ్ డే నుంచి అది రేట్ పెంచడం అనేది ఒక్కసారిగా చాలా మంది 2వ రోజు 3వ రోజు పెరిగింది, ఇగో సినిమా బాగుండేసరికి పెంచేశారు, కలెక్షన్స్ వచ్చేసరికి పెంచేశారు అన్నారు మీ మీద. ఏంటది అసలు, దాన్ని ఎలా చూస్తారు? అది టెక్నికల్ ప్రాబ్లం చాలా ఉందండి, ఈ రోజు కూడా పడుతున్నాం. ఓకే 99 రూపీస్ అనేది ఒక డేరింగ్ స్టెప్ వేసాం, బట్ దానికి ఏంటంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే జిఎస్టీలు కానీ ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది దానివల్ల కొంతమంది ఎగ్జిబిటర్స్ ఏంటంటే కోఆపరేట్ చేశారు, కొంతమంది ఎగ్జిబిటర్స్ కోఆపరేట్ చేయలేదు. ఫస్ట్ డే అంటే మేము ఫోన్ల మీద ఉంటాము, వాళ్ళని ఏదో బతిమాలుకుంటాము, లేదంటే వాళ్ళని కొంతమందికి చెప్తాము, ఇవన్నీ చెప్తాం. సెకండ్ డే వచ్చినప్పుడు మాకు ఓపిక ఉండదు. బట్ ఈ విషయానికి వచ్చినప్పటికి, ఏది ఈషాకి వచ్చినప్పటికి వెరీ పర్టికులర్గా 1 వీక్ ముందు నుంచి వర్క్ చేసాం. ఓకే చేసి సరే ఇది ఏదున్నా కూడా జీవోస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి 100 రూపీస్ ప్రొవిజన్ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ కొంచెం సెకండ్ సినిమా కొంచెం ఎడ్యుకేట్ అయ్యారు అందరూ కూడా. ఓకే ఇంకా ఎక్కువ ఆంధ్రాలో వీఆర్ ఏబుల్ టు అచీవ్ చాలా వరకు. చాలా వరకు ఆంధ్రాలో అచీవ్ చేసాం. ఎగ్జామ్ ఇప్పటికి కొంచెం ఇప్పుడు సిటీ ఉంది, సిటీలో కొంచెం ఇప్పటికి ప్రాబ్లమాటిక్. ఎందుకంటే ఆల్రెడీ 7-8 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, మళ్ళీ ఇక హిందీ సినిమాలకు 2 ఉన్నాయి, ఇంగ్లీష్ సినిమాలకు 2 ఉన్నాయి. సో ఇన్ని మూవీస్ మీద వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఎగ్జిబిటర్ కూడా నాకు ఆల్రెడీ నీకు థియేటర్ ఇవ్వటమే ఎక్కువ ఈ టైంలో, ఇంత కాంపిటీషన్ లో మళ్ళీ అది కాక పైన వచ్చి ఇప్పుడు మీరు నాకు ఇవ్వమంటే అతను తగ్గిపోతుంది కదా రెవెన్యూ. అవతల సినిమా అతను 130 అమ్ముకోవచ్చు, అప్పుడు ఎందుకు ఇస్తాడు 100 రూపీస్కి? సో ఆ క్యాలిక్యులేషన్స్ ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుతుంటాం. బట్ మా బెస్ట్ ఎఫర్ట్ అయితే పెట్టాం. ఏంటి ఆ సినిమాకి రాజు వెడ్స్ రాంబాయికి వచ్చేసరికి టికెట్ రేట్ పెట్టేసరికి ఒక పెద్ద ప్రొడ్యూసరు అండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా మీకు ఏదో అసలు ఒప్పుకోనేను అని కాల్ చేసి మాట్లాడడం కూడా జరిగిందని విన్నాను. అయ్యో ఉంటాయి ఫ్రెండ్లీగా. ఇప్పుడు ఒక కొత్త విషయం జరుగుతున్నప్పుడు ఎవరు భయాలు అంటే అనుకుంటారు. ఆపోజిట్ లో ఆయన సినిమా ఉండడం కూడా ఉంది ఆ టైంలో ఏదో సంథింగ్. ఇప్పుడు ఒక కొత్త విషయం వస్తున్నప్పుడు భయాలు ఉంటాయి. కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. ఇప్పుడు నాకున్న ఒకే అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు కాబట్టి నాతోని. నో చెప్పిన వాళ్ళు కూడా ఇది నన్ను నమ్మండి ఈ విషయం వరకుని, ఏమో ఒకటి స్టెప్ చేద్దాం కన్విన్స్ చేయగలను. అడుగుతూ అడుగుతారు కదా. అంటే ఎందుకంటే ఆయన ఆపోజిట్ లో ఆయన సినిమా ఉంది కాబట్టి కొంచెం ఏదన్నా లేదు అది జస్ట్ అడిగారు. అతనేం కాదు, మీరు చెప్పి అతనేం కాదు కానీ ఓకే అతను మీరు అంటున్నా మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కాదు, చాలా మంది కూడా అడిగారు ఎందుకు అట్లాగా ఇది అని. బట్ మేము అచీవ్ చేసాము చాలా వరకు, ఎక్స్ప్లెయిన్ చేసాము. అంటే తర్వాత ప్రూవ్ అయిన తర్వాత కోఆపరేట్ చేయడం మొదలెట్టారు కొంచెం. సో మీరు ఇప్పుడు ఎగ్జిబిటర్ కూడా డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఆయనకి 1 or 2 సొంత థియేటర్ ఉంది గుడివాడ. సో మీరు లీజుకున్నాయి మీ హయాంలో కూడా. సో ఏంటి థియేటర్స్ పరిస్థితి ఎలా ఉంది సార్ అసలు ఈ ఇయర్? ఇప్పుడు బెటర్ అవుతుంది. లాస్ట్ ఒక 3 months నుంచి 4 months నుంచి కొంచెం హోప్ కనబడుతుంది. ఓకే మొన్నటి వరకు అయితే అసలు చాలా ఘోరం. బిఫోర్ ఆగస్ట్ వరకు అయితే సింగిల్ స్క్రీన్స్ అయితే ఘోరం. మల్టీప్లెక్సెస్ కూడా ఓకే కానీ సింగిల్ స్క్రీన్స్ అయితే చాలా గట్టి. అంటే పవర్ బిల్ కట్టుకోలేని సిచ్యువేషన్స్ చాలా మంది ఎగ్జిబిటర్స్కి. ఈవెన్ నాకు కూడా నా థియేటర్లు చాలా గట్టిగా ఫేస్ చేసాం ప్రాబ్లం లాస్ట్ 3 yearsలో. ఇప్పుడు కొంచెం లాస్ట్ 3 months నుంచి కొంచెం హోప్ కనబడుతుంది. సార్ సొంత థియేటర్ ఉంది అసలే మీకు? ఏంటి ఎలా ఉంది ఏంటి థియేటర్ పరిస్థితి? సిచ్యువేషన్ అయితే బ్యాడ్ గానే ఉంది ఇప్పటికి, దాంట్లో డౌట్ ఏం లేదు. మూవీస్ ఫీడింగ్ వస్తే ఫైన్, వెల్ అండ్ గుడ్. సినిమాలు ఆడే అంతకాలం బాగానే ఉంటుంది, ఆడకపోతే అయిపోయింది. లాస్ట్ ఏప్రిల్ మే జూన్ అయితే చుక్కలు కనిపించేసింది. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్కి వచ్చినప్పుడు పరిస్థితి, పెద్ద సినిమాలు పడితే జనాలు వస్తారు అవును, కానీ ఓన్లీ రెంటే వస్తుంది. మా పర్సంటేజ్ కాదు కదా అది. చిన్న సినిమాలు పర్సంటేజ్లోకి వెళ్తాయి, జనాలు రారు. సో పెద్ద సినిమా ఇప్పుడు 10 లక్షలు షేర్ వస్తే ఎగ్జిబిటర్కి వచ్చేది మ్యాక్సిమం 2.5 లక్షలు. అదే చిన్న సినిమా వచ్చినట్టుకేమో పర్సంటేజ్లో 50-50 పడుతుంది. ఆ చిన్న సినిమా ఎంత వస్తుంది? రోజుకి 25,000-30,000 కూడా రాదు. అవును, కానీ పవర్ బిల్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే అసలు సింగిల్ స్క్రీన్స్ పాపం నిజంగా ఏమాట కష్టాల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక 2 crore పెట్టి మనం కానీ రెనోవేట్ చేస్తే, ఏదైనా ఒక పాత థియేటర్ తీసుకుని దానికి అయ్యే వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీ కూడా రావట్లేదు. ఓకే అసలు ఇంకెప్పటికీ రికవర్ అవ్వదు. ఆ వడ్డీ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి రాదు.
అంటే గుడ్ థింగ్ ఏంటంటే ఒక టైంలో పర్సంటేజ్ సింగిల్ స్క్రీన్స్ కూడా పర్సంటేజ్కి వెళ్ళాలనే మూమెంట్ అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు దాన్ని అప్రోచ్ తప్పు చేశారు. దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దాన్ని ఎలా నీట్గా ప్రొడ్యూసర్స్ని కన్విన్స్ చేసుకోవాలి, ఇట్లా అప్రోచింగ్లో తప్పయింది. అది తప్పై మొత్తం టోటల్ ఏంటంటే ఏదో మొత్తానికి ఓవరాల్గా 50-50 అడుగుతున్నారు. ఇట్లాంటి కమ్యూనికేషన్స్లోని అది మొత్తం ఎగిరిపోయింది. అది బేసిక్గా కోవిడ్ తర్వాత ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ అందరు కానీ ఓటీటీని ప్లాట్ఫామ్గా చేసుకొని మేజర్గా కథలు కానీ ఫిల్మ్ మేకింగ్ కానీ చేశారు. సో ఒక టైంలో అదే మెయిన్ డబ్బులు తీసుకొచ్చింది కాబట్టి దట్స్ ఓకే. కట్ చేస్తే ఇప్పుడు డిజిటల్ కాకుండా ఇప్పుడు మళ్ళీ థియేటరికల్ సినిమాలే అందరూ అదే అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు తెలిసిందే ఓటీటీలో ఏం జరుగుతుంది, అసలు ఓటీటీ డీల్స్ ఎలా ఉంటున్నాయి ఇప్పుడు అసలు. ఓటీటీ అనేది ఇప్పుడు వాళ్ళు వీక్కి ఇది ఎప్పుడో చెప్పాను నేను, 4 years 5 years బ్యాక్ చెప్పాను ఈ క్యాలిక్యులేషన్. ఆ రోజు ఎవరు బిలీవ్ చేయలేదు నన్ను. ఇప్పుడు ఓటీటీ అనేది ఫ్రైడే ఒక సినిమా వేయగలరు. ఓకే, ఇండియా మొత్తానికి కలిపి వాళ్ళు ఒక సినిమా వేయగలరు. సో ఇయర్కి ఎంత 54 weeks ఉంటాయి. అంటే 4 లాంగ్వేజ్లు కలిపినా కూడా, పోనీ 2 లాంగ్వేజ్లు వేసుకుంటున్నా కూడా వాళ్ళు మ్యాక్సిమం ఇయర్లో 80-90 సినిమాలు 100 సినిమాలు లోపే చేయగలరు వాళ్ళు. ఓకే, ఇది అన్ని లాంగ్వేజ్లు కలిపి నేను చెప్పింది, ఇండియాలో అన్ని లాంగ్వేజ్లు కలిపి ఒక ప్లాట్ఫామ్. అట్లాంటిది మనకి ఎన్ని ఉన్నాయి నిజంగా సినిమాలు కొనగలిగే ప్లాట్ఫామ్స్? 2-3 ఉన్నాయి, వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. అంటే మొత్తం ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్లు కలిపి వాళ్ళు మ్యాక్సిమం 200 నుంచి చేయలేరు. నేను చాలా ఎక్కువ నెంబర్ చెప్తున్నా, 200 అని చాలా ఎక్కువ. సో స్లాట్స్ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఆ మోడల్ మీద డిపెండ్ అవ్వడమే మన తప్పు. ఫస్ట్ ఓకే, డిపెండ్ అయిపోయాం 27 daysకి తీసుకొచ్చాం. 27 daysకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళని వెనక్కి గంటాలంటే చాలా కష్టం. ఇప్పుడు 27 daysకి మనకి ఇంట్లో వస్తున్నప్పుడు ఫ్రీగా, అంటే ఐ మీన్ సబ్స్క్రిప్షన్ కట్టుకుని ఇంట్లో చూస్తున్నప్పుడు థియేటర్కి ఎందుకు వస్తారు? ఈరోజు ఏదైతే ఫుట్ఫాల్ పెరుగుతుందో లాస్ట్ 3 monthsలో, అది కూడా దాని రిజల్ట్ ఏంటంటే ఇట్స్ బీన్ 3 years దట్ దే ఆర్ వాచింగ్ ద ఫిలిమ్స్ ఇన్ ద హోమ్. ఇప్పుడు కొంచెం ఏంటంటే సరే ఆ టీవీ బోర్ కొడుతుంది జనరల్లీ, చూసి అదే టీవీలో. ఇప్పుడు కొంచెం రావడం బయటపడతారు. ఈ టైంలో మనం రేట్లు పెంచేసి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే మళ్ళీ ఆ అమ్మాయి ఎందుకంటే ఎంత ఖర్చు పెడతాం అని చెప్పి మళ్ళీ వాళ్ళు వెనక్కిపోతారు. ఇక్కడ మనం ఇక్కడ తెలివిగా ఉండాలి. లైక్ ఇప్పుడు డిజిటల్ రైట్స్ అనేది ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కానీ అదంతా కానీ ఒక స్లాట్ ప్రకారం జరగడం, ఒక అగ్రిమెంట్లో ఉండడం ఉంటుంది కదా. సో ఏమైనా ఇప్పుడు మేకింగ్ పరంగా కానీ ఏదైనా పోస్ట్ పోన్ అయినా ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి సంబంధం లేదంటారు కదా. ఇప్పుడు తండేల్ విషయంకి వస్తే తండేల్ డిసెంబర్ అనుకున్నారు, తర్వాత జనవరి ఏదో సంథింగ్ అనుకున్నారు, కట్ చేస్తే ఫెబ్కి వచ్చింది. వాళ్ళు ఎలా కన్విన్స్ చేశారు? కన్విన్స్ చేయడం టఫ్ అని అంటున్నారు అందరూ ఇండస్ట్రీలో. అంటే మా వర్క్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద సీనియారిటీ అండ్ బికాస్ ఆఫ్ ద సో లాంగ్ ఉన్నాము, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఏదో రకంగా మా నుంచి ఫ్లో ఉంటుంది కాబట్టి కొంచెం మిగతా వాళ్ళకన్నా మా మాట కొంచెం బెటర్గా గౌరవిస్తారు అంతే. ఓకే, నిజంగా వెళ్ళి లేదు నాకు ఇక్కడ ప్రాబ్లం ఉందన్నప్పుడు ఆ రోజు గౌరవిస్తారు. అది కూడా ఒక లెవెల్ వరకే ఉంటుంది. రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళు, లేదంటే రెగ్యులర్గా తీసేవాళ్ళు కాదు, లేదా సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళది అయితే మాత్రం కష్టం అక్కడ. ఏంటి సార్ తండేల్ విషయానికి వస్తే లైక్ ఒక బ్లాక్ బస్టర్ అనొచ్చా, లేదంటే సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ మిడ్లో అలా ఏదన్నా? నాకైతే బ్లాక్ బస్టర్, ఎవరైనా సూపర్ హిట్ అనుకుంటే సూపర్ హిట్ అంతే. ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టాము, ఎంత వచ్చింది అనేది మాకు క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. ఎక్కువ ఖర్చు పెట్టాం, బట్ అది కవర్ చేయడం కూడా మ్యాజిక్. అది బేసిక్గా ఆయనకి ఇప్పుడు మీరు ఒక ప్రామిస్ చేస్తారు, ఒక 100 crores ప్రాజెక్ట్ ఇస్తాం మా బ్యానర్ నుంచి. 100 CR పోస్టర్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో కానీ అదే కానీ ఇదిగో వీళ్ళు మాట ఇచ్చారు కాబట్టి వేసారు పోస్టర్ అంటే అందరూ ఏంటంటే అది ఇక్కడ నియర్లీ 70 అంతే ఇక్కడ చేసింది గ్రాస్. ఓకే, 70-72 ఇక్కడ చేసింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవర్సీస్ దాని ఇంటర్నేషనల్ ఉంటుంది. ఓకే, అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి మొత్తం. అది వరల్డ్ వైడ్ గ్రాస్. అది దానికి డాలర్ వాల్యూ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. తర్వాత కొంచెం వేరే ఏరియాలో చేసిన డాలర్స్ వాల్యూలు ఉంటాయి. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క డాలర్ వాల్యూ ఉంటుంది. అవన్నీ చేసుకునే ఏ ప్రొడ్యూసర్ అని వేసేది. ఇప్పుడు హిందీ సినిమాలు అంత గ్రాస్ వేస్తున్నారంటే దాంట్లో చైనా వాల్యూ రూపీ వర్సెస్ రూపీ వాల్యూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈరోజు చూస్తే 100 చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు డాలర్ 90 రూపీస్ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు 100 crores ఈజీగా వస్తుంది. అట్లాగే ఏంటంటే మొత్తం వరల్డ్ వైడ్లో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అది ఉంటుంది. చాలా మందికి ఏంటంటే ఇక్కడ చూస్తారు గ్రాస్, ప్రొడ్యూసర్ చూసేది ఎప్పుడు వరల్డ్ వైడ్ చూసుకుంటాడు. సో బేసిక్గా అసలు ఈ నెంబర్ గేమ్ కానీ పోస్టర్ మీద నెంబర్లు అనేది మీ ఒపీనియన్ ఏంటి అసలు? అవి యాక్చువల్ చెప్పాలంటే ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఒక 5% ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, 5 to 10% ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. అది కామన్ అంటారా? అది దట్స్ కామన్.
అదొక చిన్న ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు కదా. అది ఏంటంటే ఒక FOMO. ఒక ఫోమో క్రియేట్ చేయడమే తప్పితే ఎప్పుడు సినిమా బాగుంటే అది ఎంత చేయాలో అంత చేసేస్తుంది చిన్న సోషల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడమే అదొక మార్కెటింగ్ టెక్నిక్ తప్ప తప్ప అది పెద్ద దానికంత- స్లోగా నాకు తెలిసి అది చచ్చిపోతుంది. అవునా? ఆ, ఇప్పటికేదో స్టార్ట్ అయినట్టుంది అది అసలు. ఇప్పుడే మన దిల్ రాజు గారు కూడా రెంట్ ట్రాక్ అయి తీసుకొచ్చేద్దాం అవును. అక్కడికి ప్రపోజల్ అవును. అయి పెట్టారు Hmm. కదా. సో మేబీ మనకు కూడా వచ్చేస్తాయి. సో వెరీ ట్రాన్స్పరెంట్ అయిపోతే ఎవరైనా ఇంకా సైట్ లో చూసేసుకోవచ్చు, వెబ్సైట్ లో. అసలు బేసిక్ గా మీరు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఒక్కటే కాదు కదా, ఇన్వాల్వ్మెంట్ అయ్యి అసలు స్ట్రాటజీ, మార్కెటింగ్, రిలీజ్ ఇన్ని చేస్తారు కదా, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఉమ్. లైక్ సక్సెస్ వరకు దాన్ని తీసుకెళ్ళడం వరకు ట్రావెల్ అవుతారు కదా. అసలు ఒక చిన్న ప్రొడ్యూసర్ వచ్చి ఒక సినిమాని రిలీజ్ చేసుకోవాలంటే లైక్ పబ్లిసిటీ పరంగా ఎంత ఖర్చు పెట్టొచ్చు అసలు మినిమంలో? 1 year అయితే మినిమం అవుతుందండి ఇప్పుడు ఉన్న దాంట్లో. ఓకే, అంటే ఇప్పుడు డిజిటల్ కూడా పెరిగింది కదా బాగా, డిజిటల్లో కూడా ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఒకప్పటిలా కాదు కదా. ఓన్లీ మీడియా కానీ అడ్వర్టైజ్మెంట్లు కాదు కదా, డిజిటల్ ఎక్కువ స్పెండ్ డిజిటల్ చేయాలి. మార్కెటింగ్ ఎక్కువ డిజిటల్ అవుతుంది. 85% డిజిటల్, 15% ఏదైనా ట్రెడిషనల్ మార్కెటింగ్ తప్పితే 85% డిజిటల్ మీద. డిజిటల్ మార్కెటింగ్ సో యాజ్ ఆఫ్ నో అయితే ఒక 1 CR అయితే మినిమం మినిమం అవుతుంది. 1 CR కి మీ సినిమా అలా కనబడుతుంది, కనబడుతుంది అంతే. కనబడాలంటే. కనబడాలి. 1.5 అయితే ఓకే, ఇది ఒకటి ఖచ్చితంగా ఇది కూడా వస్తుంది అని గుర్తిస్తారు. అంటే వన్ థింగ్ అండి, ఇక్కడ డబ్బులు ఖర్చు పెడతాం అనేది ఒకటే కాదు, అది ఎలా ఖర్చు పెట్టాలి, దాన్ని హైప్ చేసుకోవాలి, ఎట్లా చేయాలనేది కూడా చాలా, అది సినిమా టు సినిమా వేరే అవుతూ ఉంటుంది. ఒక సినిమా కంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది సార్, అది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది వచ్చి డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, అట్లాగని అది బయటకు ఆనటం అంటే తెలుస్తుంది. కానీ ఈ సినిమాకి ఇప్పుడు మనది ఉంది, ఈషా ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈషా సినిమాకి ఫస్ట్ రోజు 2.20 గ్రాస్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అట్లాగా 2.20 గ్రాస్ తీసుకురావడానికి అంటే దానికి ఓవర్సీస్ కూడా లేదు, నేను చెప్పేది ప్యూర్ ఇండియన్ గ్రాస్. ఇండియా కూడా జస్ట్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక అండ్ చిన్నగా రిలీజ్ చేస్తాం. ఇక్కడ 2.20 ఆ సినిమాకి తీసుకురావడం అంటే అదంత ఈజీ కాదండి. దానికి ఏంటంటే ఏమన్నా ఆ సినిమాకంటూ ఒకటి క్రియేట్ చేయాలి మనం. ఫస్ట్ మనకు కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఆ సోల్ ఆఫ్ ద మూవీని ఈ ప్రమోషన్స్ అటాచ్ చేసుకోవాలి మనం, అప్పుడే పాసిబుల్ అవుతుంది. ఊరికి ఏదన్నా ట్రెడిషనల్ గా వాళ్ళు ఎవరైతే రొటీన్ గా చేసేసి స్టీరియోటిపికల్ గా వెళ్తారో దానికైతే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఓకే ఇన్ని మీమ్స్ వేయించేయండి, ఇన్ని ట్వీట్లు అది వర్కౌట్ అవుతుంది, ఆర్టికల్స్ వేయించేయండి అయితే వర్కౌట్ అవుతుంది. ఆ సోల్ ని పట్టుకుని ఆ సోల్ ఆఫ్ ద మూవీకి అటాచ్ చేయాల్సిందే టీమ్ ని ప్రమోషన్. పట్టుకొని చేసుకోవాలి. టీమ్ పట్టుకోవాలి. లైక్ మీరు ఇప్పుడు Concept లిటిల్ హార్ట్స్ చేయాలి. ఉంది, అందరిని కూర్చోబెట్టుకో, బంచ్ ఆఫ్ యాక్టర్స్ ని కూర్చోబెట్టుకొని శ్రీ విష్ణు గారిని తీసుకొచ్చి ఒక ఫన్ మోడ్ లో చేసి సంథింగ్ ఏదో థీమ్ చేసి ఆ టీమ్ ని roasted something. ఓకే, రోస్ట్ చేసాం అవి కదా. కొంచెం సోషల్ మీడియాలో కొంచెం ఇది కూడా ఈషా కూడా మొన్న కొంచెం డిఫరెంట్ గా ప్రీ రిలీజ్ అవును. చేసాం. సో ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు అది. స్ట్రాటజీ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఇది డైరెక్టర్ తో కూర్చుని ముందు మన టీం అందరితో మీరు అన్నట్టు మనీ స్పెండ్ చేయడం కూడా కాదు ఇక్కడ, ఇప్పుడు ₹1 తెచ్చి స్పెండ్ చేయడం కూడా కాదు, దేని మీద ఎక్కడ స్పెండ్ చేయాలనేది కూడా తెలియాలి. అయితే ఇండస్ట్రీలో ఒక పెద్ద మిత్ చెప్తానండి. ఇప్పుడు యాక్టర్స్ ని ఊళ్ళు పంపించేస్తే జనం వచ్చేస్తారు, Okay. అది బిగ్గెస్ట్ మిత్. అది వాళ్ళు నలపడం యాక్టర్స్ ని, ఇది తప్పితే మీకు పబ్లిసిటీ వస్తుంది. ఇదివరకు పూర్వం ఏంటంటే మేము ఒక సక్సెస్ టూర్కి వెళ్ళామంటే ఒక 2 బస్సులు పెద్దవి ఉండి ఊరేగింపు ఉండేది. ఇది ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఊరేగింపు ఉండేది. సో ఊరు దాటి మేము మెయిన్ రోడ్లోంచి థియేటర్కి వెళ్ళే వరకు జనాలు షాపుల దగ్గర బయటకు వచ్చి నిలబడి చూసేవారు. దట్ ఈస్ ద పబ్లిసిటీ. మేము థియేటర్లో కనబడటానికి వెళ్ళే వాళ్ళం కాదు. ఓకే, ఆ థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆ ఊళ్ళో హడావుడి చేస్తాం చూసారా, అది పబ్లిసిటీ కింద ఉండేది. బట్ ఈ రోజు ఏమైంది, వీళ్ళు డైరెక్ట్ కార్లోకి వెళ్ళి థియేటర్లోకి వెళ్తారు. దానివల్ల అసలు వీళ్ళు ఊళ్ళోకి వచ్చి వెళ్ళిపోయారని కూడా తెలియదు బయటికి. అది సోషల్ మీడియాలో వేసుకుని క్లిప్స్ వెళ్తుంటాయి. ఆ క్లిప్స్తో పాటు సినిమాకంటూ ఒక ఆరాన్ని కూడా క్రియేట్ చేయాలి మనం ఎప్పుడు కూడా. బేసిక్ ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతాం, సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తాం, డిజిటల్ మీద స్పెండ్ చేస్తాం, దాన్ని టికెట్ గా కన్వర్ట్ చేయడం ఎంత టఫ్ అంటారు? అంటే కొంతమంది సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు ఓ వీడియో వస్తుంది చూసి వదిలేస్తాం, ఆ సినిమా టికెట్ గా కన్వర్ట్ చేయడానికి ఏంటి? సినిమా కూడా కోఆపరేట్ చేయాలి. సినిమా కోఆపరేట్ చేయాలి. ఇది సోషల్ మీడియాలో మనం ఏదైతే చేస్తున్నామో ఇది అవేర్నెస్ కండి ఎక్కువ. ఫస్ట్ ఓ అవేర్నెస్, అటెన్షన్ గ్యాప్ చేయడానికి ఒక సినిమా ఉందని చెప్పడానికి. చిన్న పర్సెప్షన్ చేంజ్, మేబీ ఏమన్నా బిహేవియరల్ ప్యాటర్న్ కొద్దిగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మారుతావు, కానీ అది పర్సెప్షన్ చేంజ్కే తప్ప. ప్లస్ రిమెంబరెన్స్, ఎందుకంటే మెమరీ షార్ట్ లివ్ నవ్ డేస్. మీరు నిన్న పొద్దున్న పేపర్ నుంచి చదివే వాళ్ళు గుర్తుండవు. అదే ఆ రిమెంబరెన్స్ కోసం ఎక్కువ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటా. ఇవాళ అసలు ఫస్ట్ 3 days ఆఫ్ రిలీజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రెండోది ఏంటంటే దీంట్లో నెగిటివిటీ స్ప్రెడ్ చాలా ఫాస్ట్ ఉంటుంది సోషల్ మీడియాలో, పాజిటివిటీ స్ప్రెడ్ చాలా స్లో ఉంటుంది. అదే మంచి ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా ఉంటుంది, చెడు చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సో ఇప్పుడు ఒక సినిమా అనేది 100 పీపుల్కి నచ్చదు. ఓకే,
ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కూడా నచ్చని వాళ్ళు ఉన్నారు. లిటిల్ హార్ట్స్ లాంటి అంత పాజిటివ్ సినిమా కూడా నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ నచ్చని వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు, పెడతా ఉంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. దాన్ని బాగుందిరా బాబు అని ఓవర్కమ్ చేయవలసి వస్తుంది చూసారా, అది పెద్ద స్ట్రగుల్. అండ్ ఇయర్‌లో సక్సెస్‌ఫుల్ జర్నీ మీది. ఎస్పెషల్లీ 'తండేల్' నుంచి 'ఈషా' వరకు నడిచింది. మధ్యలో లైక్ 'మిత్రమండలి' అనే ఒక ఫెయిల్యూర్ కూడా చూసారు మీరు ఇయరే. అవును. అది కూడా తగిలింది ఓ దెబ్బ. ఆ, ఆ సినిమాకొచ్చేసరికి మీది ఎంటర్‌టైన్‌మెంట్ మీద మీకు ఒక గ్రిప్ ఉంటది. లైక్ Hmm. 'భలే భలే మగాడివే' గాని మీకు చాలా సినిమాలు అలా గెస్ట్ చేశారు. Hmm. సక్సెస్‌లు కొట్టారు. ఈ సినిమాకొచ్చేసరికి కూడా మీ అంటే ఆ గ్రిప్ ఉంటది కదా! సో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, ప్రొడక్షన్ చేశారు. మధ్యలో Hmm. ఒక 3, 4 మెంబర్స్ కలిసి ప్రొడ్యూస్ చేశారు. అవును. సో మీరు నమ్మారంటే ఎంటర్‌టైన్‌మెంట్ సాలిడ్‌గా ఉంటది అనుకున్నారు. థియేటర్స్‌కి వస్తే మాత్రం డిసప్పాయింట్ చేసింది ఆ సినిమా. మీకు కూడా అంటే నాకు అది ఎడిటింగ్ రూమ్ లో ఆల్ వీఆర్ హ్యాపీ యాక్చువల్లీ. ఓకే. వంశీ కూడా చూసాడు ఎడిటింగ్ రూమ్ లో, చూసాడు. అందరు వంశీని కూడా అడిగితే లేదన్నా పని అయిపోతుంది అన్నాడు. 100% ఏంటంటే ఓకే, మినిమం అంటే గుడ్ ఉంది, తర్వాత చూద్దాం థియేటర్లోకి వెళ్ళాక దీన్ని ఏం చేస్తుందో. బట్ థియేటర్ వరకు నవ్వుతారు అనుకున్నాము. ఎక్కడ ఏం మిస్ అయిందో తెలియదు కానీ అసలు నవ్వు అనేది రాలా. అదే అన్న, మీరు కూర్చున్నా ఇప్పుడు ఆ గ్రిప్ ఉంటది కదా మీ నుంచి వచ్చిందంటే కొంచెం ఏదో ఇంతమంది మిస్ ప్రొడ్యూసర్ అయ్యాను. హానెస్ట్ గా చెప్పాలంటే ఏదో మిస్ అయింది దాంట్లో. ఎందుకంటే నేను కుకటపల్లిలో థియేటర్ చూస్తున్నప్పుడు నాకు జనరల్గా ఏంటంటే ఇక్కడ నవ్వుతారని మార్క్స్ ఉంటాయి నాకు. అక్కడ 90% ఎప్పుడు కూడా తప్పను. ఫస్ట్ నేను అనుకున్న 4-5 చోట్ల నవ్వట్లేదు జనాలు. ఓకే. దెన్ ఐ అండర్స్టూడ్ సంథింగ్ గోయింగ్ రాంగ్ అనేది. తర్వాత నాకు రియలైజ్ అయ్యాను ఎక్కడ మిస్టేక్ చేసాం. చిన్న ఎడిట్లోనే మిస్టేక్ చేసాము ఆర్ఆర్లోనండి. అది ఎక్కడ చేసామో నాకు ఐడియా ఉంది. అది తప్పు నాదే, అది 100%. ఆ మిస్టేక్ ఏంటంటే రియలైజ్ అవ్వలేకపోయింది అది. ఓకే. దట్టు దానికి ఉన్న బిగ్గెస్ట్ తప్పు ఏం చేశానంటే కాపీ చూసుకోవడానికి లేకుండా నేను లాస్ట్ 3 days ఏదో ఊరు వెళ్ళా. ఓకే. కొంచెం బిజీగా ఉన్నారు ఆ టైంలో. కాదు, ఏదో చిన్న గుడి సెంటిమెంట్ ఉండి బయటికి వెళ్ళా. ఓకే. ఫైనల్ కాపీ చూసుకోకపోవడం కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ నాకు. Okay. ఎందుకంటే అది కరెక్ట్ చేయగలిగిన మిస్టేక్. మిక్సింగ్ థియేటర్లో కరెక్ట్ చేయగలం. మిక్సింగ్ థియేటర్లో కరెక్ట్ చేయగలిగిన మిస్టేక్ అది. అది చిన్నది లాస్ట్లో చూసుకుని ఉన్నా కూడా కరెక్ట్ చేద్దు అది. ఎంత పోయిందండి ఆ సినిమా మీద మీకు స్పెషల్? అంటే మిగతా ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు, మీకు ఎంత? ఓవరాల్గా అందరి మీద 6 crores పోయింది. 6 కోట్లు. ఓకే. బయట చెప్పొచ్చు నేను, అదేం 6 పర్లేదు. కోట్లు పోయింది. అందుకని ఇప్పుడు ఇవన్నీ కష్టపడి లాగుతుంది. బేసిక్గా మీరు బన్నీవాస్ అంటే ఆ ఇండస్ట్రీలో కానీ ఆడియన్స్లో కానీ ఒక గుడ్ విల్ ఉంటుంది మీకు. సాఫ్ట్గా డిగ్నిఫైడ్గా మాట్లాడతారు. ఏదో ఏ ప్రమోషన్స్కి వచ్చినా లైక్ ఏ సినిమాకి వచ్చినా చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. ఓ మాట తూలడం అనేది మీ నుంచి ఎప్పుడూ జరగలేదు. బట్ ఇయర్ అది కూడా చూసారు మీరు. ఒక మాట సడన్ గా అనడం, అందరు ఇండస్ట్రీ కూడా ఇదేంటి బన్నీవాస్ ఇలా మాట్లాడేంటి, ఇలా అన్నాడేంటి, లైక్ ఏదో సంథింగ్ ఇలా కూడా మాట్లాడతారా అనిపించింది అందరికి. ఏంటి అది? అంటే సరే మీకు పెయిన్ అవి ఉండొచ్చు, బట్ మీరు ఎప్పుడు అసలు స్లిప్ అవ్వరు. నేను బేసిక్గా నాతో క్లోజ్గా ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు, నాకు కోపం వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్ పర్సన్. ఎంత నవ్వుతూ ఉంటానో, ఒక విషయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అంత సీరియస్గా తీసుకుంటాను, అంత అగ్రెసివ్గా ఉంటుంది లోపల. అది నాతో బాగా ఉండే వాళ్ళు అందరికి, ట్రావెల్ కాదు, నాతో ఉండే వాళ్ళకి అందరికి తెలుస్తుంది. బట్ నేను స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చాలా కంపోజ్డ్గా ఉంటాను. అదే అన్నాను, ఎప్పుడు జరగలేదు స్టేజ్ మీద వచ్చినప్పుడు చాలా కంపోజ్డ్ ఉంటాను. ఆ రోజు 2 ఎమోషన్స్ ఉన్నాయి నాలో. ఎందుకంటే అప్పటి వరకు మాకు సినిమాకి పనిచేసిన ఒక అతను జస్ట్ నా ఎదురుగుండా లెగిసి అలా వెళ్ళి పడిపోయాడు టప్పని. 3-4 నైట్ల నుంచి నిద్ర లేకుండా ఉన్నాడు అతను. పడిపోతే పాపం తీసుకెళ్ళి హార్ట్ స్ట్రోక్ ఉంది, చాలా తర్వాత ఆయన పోయేట్ కూడా ఆయన. ఆ ఎమోషన్లు వచ్చాయి అక్కడికి. వచ్చినప్పటికీ కరెక్ట్గా అదే టైంలో వేరే వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు, ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా కూడా. జస్ట్ వాచింగ్. అప్పుడు ఇంకా సినిమా అసలు రిలీజ్ అవ్వలేదు. దాని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఈ మొత్తం చూశారు. చూసినప్పటికీ సినిమా రిలీజ్ అయ్యాక వేరు. ఓకే. అసలు రిలీజ్ అవ్వకముందే ఒక ప్రిపరేషన్ చేసేస్తున్నారు జనాల్ని, ఇదే ఏం ఉండదు, లేదంటే ఇది ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి. అది నాకు ఆ రోజు ట్రిగర్ అయ్యి ఏదైతే ఆఫీస్లో ఒక కోపం ఒక ఇది ఉంటుందో అది ఆ రోజు స్టేజ్ మీద వచ్చేసింది. బట్ నేను తర్వాత ఈవెన్ నేనే ఐ ఫెల్ట్ బ్యాడ్. అండ్ లేదు, స్టేజ్ మీద ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. ఈ మధ్యలో 2-3 నీకు తెలుసు ఒకసారి, నాకు తెలుసు 2-3 సార్లు అయ్యాను నేను. సో నెక్స్ట్ నుంచి ఏంటంటే కొంచెం ఆ విషయాలు కంట్రోల్గా ఉండాలి. తర్వాత మీరు కూడా చెప్పారు అరవింద్ గారు తిట్టారు సంథింగ్. అవును, అరవింద్ గారు ఏంటంటే ఆయన షాక్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడు నా దగ్గర గమ్మున ఎంత ఇదిగా ఉన్నా కంపోజ్డ్గా ఉంటారు స్టేజ్ మీద. ఏంటి అంటే మేబీ కొంచెం ఎక్కువ తీసుకున్నానేమో. అది జనరల్గా ఏంటంటే తీసుకోను ఎక్కువ,
లైట్గానే తీసుకుంటాను. నా ఫైట్ ఏంటంటే వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఎమోషన్ కనపడదు. ఓకే. ఎక్కువ లాజిక్ అండ్ దీని మించి ఫైట్ చేస్తాను ఎక్కువ. బట్ ఫస్ట్ టైం కొంచెం ఎమోషన్ గేర్ పడింది అక్కడ. సో ఓ బార్డర్ దాటారు. చిన్న దాటేమో. బట్ యా, ఇంకెప్పుడు అది జరగకుండా చూసుకోవాలి. ఆ విషయం వస్తే ఆ ఇష్యూ మీరు ట్రిగర్ చేశారు. సంథింగ్ మీకు ఏదో జరిగింది, మీ పెయిన్ చూపించారు, మీ మాటలో అర్థమైంది. అది ఆ వర్డ్ అది పక్కన పెడితే మీ ఇంటెన్షన్ అనేది క్లియర్ గా తెలిసింది. సంథింగ్ అసలు అది అంత ఏదో ఇష్యూ వచ్చినప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఆ 2 days తర్వాత ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక ఫీలర్ లా కూడా ఏదో సంథింగ్ బనివాస్ గారు ఈరోజు మాట్లాడతారంట, దీని గురించి మళ్ళీ ఏదో చెప్తారంట, అసలు బయట పెడతారంట అన్నారు. కట్ చేస్తే అది చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోయింది. అసలు దాని గురించి ఇంకా మళ్ళీ మీరు మాట్లాడలేదు, ఎక్కడ జరగలేదు. దాన్ని అంటే బయట ఇండస్ట్రీ కానీ ఏమనుకుంటారంటే ఇదేదో పబ్లిసిటీ స్టంట్ బనివాస్ గారు మంచి అగ్రెసివ్ గా వస్తున్న టైంలో అరవింద్ గారు ఫోన్ చేసి లైఫ్ ఈస్ చాలా ఉంటుంది గొడవ. ఓకే, ఒక విషయం జరిగినప్పుడు నువ్వు ఫేస్ చేయాలి తప్పితే దాన్ని లోపలికి తీసుకోక. నువ్వు చాలా మెచ్యూర్డ్ అండ్ తెలివైనోడివి. ఎమోషన్ వైపు వెళ్ళకు, అనవసరంగా నువ్వు ఎమోషనల్ వైపు డ్రైవ్ అవుతున్నావు. ఇట్స్ బెటర్ ఆల్వేస్ హౌ యూ డీల్ విత్ ద సిచ్యువేషన్స్, డీల్ విత్ లైక్ దట్ ఓన్లీ అనేది ఆయన ఒక అరగంట క్లాస్ పీకాడు. సో అరవింద్ గారు కంట్రోల్ చేస్తారు మిమ్మల్ని. లేదంటే కొంచెం బ్యాలెన్స్ లూజ్ అయ్యేవాడిని. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మరి మేబీ అది తెలియదు కదా బయటికి జనాలకి. ఇప్పుడు ఏముంటదంటే ఈయన ఏదో మాట్లాడాడు, పెయిన్ ఇంటెన్షన్ చెప్పాడు, తర్వాత ఆయన చేసేసరికి గుడ్ థింగ్. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఆయన ఏదైతే ఆ రోజు నన్ను బ్యాలెన్స్ చేశాడో అది చాలా మంచిదైంది నాకు తర్వాత. అవునా? అంటే ఈ రోజుకి ఓకే, ఒక్కోసారి మిస్టేక్ చేశాను స్టేజ్ మీద. మళ్ళీ అదేదో ఒక ఇష్యూ కిందో లేదంటే అదొక దీని కిందో నాకు క్యారీ అవ్వకుండా ఉండటానికి ఆ రోజు ఆయన బ్యాలెన్స్ చేయడం నాకు చాలా మంచిది. ఎందుకు ఆ సినిమా ప్రమోషన్స్ మొత్తం అగ్రెసివ్ గా ఉన్నారు మీరు. మేబీ మీరు అన్నట్టు కొన్ని చూడడము, సంథింగ్ ఏదో కానీ లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ తర్వాత కానీ ప్రెస్ మీట్ లో కానీ కుదురుగా లేరు అసలు మీరు. ఎందుకో సంథింగ్ తెలుస్తుంది. ఒక్కొక్క సినిమా మనల్ని ఇబ్బంది పడుతుంది అనే ఎనర్జీ ఎందుకు అర్థమవుతూ ఉంటుంది. అది ఇప్పుడు అది చెప్పారు. మొన్న వంశీ గారేమో బిఎంఎస్ గురించి మాట్లాడారు. సంథింగ్ ఈ ఫేక్ ప్రమోషన్స్ కానీ ఫేక్ జరుగుతుంది అనేది కానీ, బిఎంఎస్ లో ఈ బాట్స్ కొట్టిస్తున్నారని, లైక్ కామెంట్స్ కొట్టిస్తున్నారని, రేటింగ్స్ తగ్గిస్తున్నారని, సంథింగ్ ఈ ఇష్యూస్ అన్ని మీరు చెప్పారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో అందరు సినిమాలు చేస్తున్నారు. ఇక్కడ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు స్టేజ్ మీద మాట్లాడలేదు. చాలా మంది మాట్లాడారు. ఏదో మన ధీరాజ్ మాట్లాడాడు. ధీరాజ్ కూడా మీకు అదే మేబీ మీ కంపౌండ్ లేదు, తను వేరు, తన పెయిన్ వేరు. ఎందుకు మన చాంబర్ లో కూడా వచ్చింది ఇష్యూస్ బిఎంఎస్ వాళ్ళకి. అంటే బయటకు మాత్రం ఇప్పటి వరకు ఎవరు ప్రెస్ బయటకు మీరే ఎక్స్పెక్ట్ చేస్తారు. చేశారు, చాలా మంది చేశారు బయట. అంటే ఇలాంటి ఇష్యూస్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యి అంటే చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు చాలా మంది అడ్రస్ చేశారు, మేమే కాదు. అంటే మీరు బికాజ్ ఆఫ్ నేను మాట్లాడడం వల్ల ఎక్కువ బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు వంశీ గారు కూడా మొన్న బిఎంఎస్ గురించి చాలా గట్టిగా మాట్లాడారు కదా. ఎప్పుడు వంశీ గారు కూడా కొంచెం కంపోజ్ గానే ఉంటారు, ఏదో మాట్లాడి ప్రమోషన్ చేసుకుంటారు వెళ్ళిపోతారు, కానీ ఎప్పుడు మాట్లాడింది లేదు అలాగా. అంటే మొన్న మార్నింగ్ ఇప్పుడు నైట్ పడుకునే ముందు అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్, అన్ని హ్యాపీగా హౌస్ఫుల్స్ అయిపోయింది. పొద్దున్నే లగంగానే 7 o'clock కల్లా 5/10 రేటింగ్స్ కనబడేపాటికి బిఎంఎస్ లో స్పెసిఫిక్ గా అది ఏమవుద్దంటే పొద్దున్నే లేచి ఒక న్యూట్రల్ ఆడియన్కి ఎవరైతే ఉన్నారో న్యూట్రల్ ఆడియన్కి ఇప్పుడు మన సినిమాకి వద్దాం అనుకుని ఫిక్స్ అయినాడికి ప్రాబ్లం లేదు, కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా. న్యూట్రల్ ఆడియన్ ఎప్పుడు అది ఓపెన్ చేయగానే అదేంటిది 5/10 ఉంది, ఇది వద్దులే, నెక్స్ట్ వేరే ఆప్షన్స్ ఉంటాయి కదా, దీనికి వెళ్దాం అనుకుంటాడు. అక్కడ ఎఫెక్ట్ కొట్టేస్తుంది మనకి. సార్ బేసిక్ గా ఇప్పుడు టికెట్, ఆన్లైన్ టికెట్ అమ్మడం అనేది ఒక వ్యాపారం. అది ఆ వ్యాపారం చేసే పర్సన్ ఏ సినిమా ఈ సినిమాకి ఇంత రేటింగ్, ఈ సినిమాకి ఇంత రేటింగ్ అని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ అంటారా మీరు? లేదు, అది చాలా రాంగ్ అండి. నేను చాలాసార్లు చెప్పేది. ఇప్పుడు ఒక షాప్లో మేము వస్తువులు పెట్టుకుంటాం, షాప్లోకి వచ్చి అందరూ కొంటారు కదండి. ఇప్పుడు షాప్ ఓనరే ఇది బాగుంది ఇది బాగోలేదని పెట్టేసాడు అనుకోండి హెడ్డింగ్, నేను ఆ షాప్లో అసలు వస్తువు పెడతాం ఎందుకు? అంతే కదా. రెండోది, పోనీ నువ్వు చెప్పేదానికి సూపర్ అథెంటికేషన్ ఉంది, అది లేదు అక్కడ. ఇప్పుడు టికెట్ కొన్నావు, ఇప్పుడు ఒక 100 టికెట్లు కొని, ఇప్పుడు నా మీద ఎవరికో కోపం ఉంటుంది, ఒక 100 టికెట్లు కొని 1 కొట్టించేటంటే అయిపోయింది ఫస్ట్ 1 hourలోని. ఆ ఫస్ట్ 1 hour తర్వాత దాన్ని పైకి తీసుకురావాలంటే నేను చావాలి. ఓకే, నేను 200 టికెట్లు కొట్టాలి, మళ్ళీ ఆడ ఒక 100 కొడతాడు. ఇది పెద్ద కాస్ట్లీ వ్యవహారం కూడా కాదు అట్లాగని చెప్పి. 100 టికెట్లు ఏముంది, సింగిల్ స్క్రీన్లో బుక్ చేసుకుంటే 100 టికెట్లు అంటే ఎంత అవుతుంది? 100 × 100 ఎంత? 10,000. అంటే నా సినిమా మీద ఎవరికన్నా కోపం ఉంటే ఒక 10,000 ఖర్చు పెడితే అయిపోయింది నా సినిమా అక్కడ. అసలు ఇప్పుడు బిఎంఎస్ మీద అంటే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు కొన్ని lakhs స్పెండ్ చేస్తున్నారని కూడా ఇండస్ట్రీలో పబ్లిసిటీ దాని మీద. ఇదేంటంటే
ఇప్పుడు టికెట్ కొన్న తర్వాత షో అయిన తర్వాత కొట్టచ్చు. మీరు చూడండి BMS లో కొన్ని సినిమాలు ఉంటాయి చూడండి, 1-1-1-1-1 కొడతారు. అంటే కొంతమందికి 2-3 కూడా ఉండవు. అదేలేండి. ఓకే. ఆ 1-1-1 ఎందుకు పడుతుంది అంతమంది? 1-1-1 ఎవడో 2, 3, 4 అని వేస్తాడు కదా, అలా ఉంటుంది. బేసిక్ గా ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఓకే, మీరు అన్నట్టు స్పెండ్ చేస్తారు పబ్లిసిటీ అన్నది. ఇప్పుడు రేటింగ్స్ వస్తే 9.5లు 9.7లు కూడా వస్తున్నాయి. అంటే అది యావరేజ్ ఉన్నా బిలో యావరేజ్ ఉన్నా రేటింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. మేనేజ్ చేస్తున్నారు. ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్. మీరు చూడండి కొన్ని ఏమీ లేని సినిమాలు కూడా 9.2, 9.3 ఉంటాయి. చూసే ఆడియన్స్ కూడా తెలుస్తుంది ఇదేంటి ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఉందని. కొన్ని మంచి సినిమాలు కూడా 7, 7.5 దగ్గర ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే దేర్ ఇస్ నో అథెంటికేషన్ ఫర్ ఇట్. సార్ బేసిక్ గా ఒక యాప్, ఇప్పుడు టికెట్ ఆన్లైన్ యాప్ అనేది సరే, వాళ్ళ బిజినెస్ ఏంటి? టికెట్లు అమ్మడం. టికెట్లు అమ్మి కస్టమర్ని నువ్వు ఏం అడగాలి? నీ థియేటర్ ఎలా ఉంది, లైక్ పార్కింగ్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ఇంకొక మేనేజ్మెంట్ ఎలా ఉంది థియేటర్ అనేది ఆ ఫీడ్బ్యాక్ అడగాల్సింది, రివ్యూ. బట్ వాళ్ళు ఏం అడుగుతున్నారు? సినిమాని అడుగుతున్నారు. వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు తీసుకురాలేదు. పని చేయమండి, ఒక మంచి విషయం చెప్పండి. BMS అది నేను కూడా మాట్లాడతాను ఛాంబర్లో. సినిమాలకు రేటింగ్లు పెడుతున్నారు కదా, మీరు థియేటర్లకు ఎందుకు పెట్టట్లేదు రేటింగ్? నేను అదే అంటున్నా. ఇప్పుడు అది కదా కావాలి. ఎందుకంటే భయం, అప్పుడు థియేటర్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు కొన్ని చోట్ల అసలు ఏసీ ఆఫ్ ఉంటుంది, సంథింగ్ పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది, సీటింగ్ బాగోదు, కంఫర్ట్స్ ఉండవు కొంతమంది సింగిల్ స్క్రీన్ లో కానీ కొంత. సో ఇప్పుడు నువ్వు చేసేది, నువ్వు కస్టమర్ని తీసుకొచ్చేది థియేటర్ తీసుకొస్తున్నావు, టికెట్లు అమ్ముతున్నావు. అది కదా నువ్వు అడగాల్సింది. సినిమాని నువ్వు రేటింగ్ ఇవ్వమని పెట్టడం ఏంటి? దాని మీద మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ స్పెండ్ చేయడం ఏంటి? ఇదంతా ఒక చిన్న ఇండస్ట్రీ కొంచెం ఇబ్బంది పెడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఏం లేదండి, అదేంటంటే కరెక్ట్గా ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చోక ఇది అని కూడా ఏంటంటే ప్రెషర్లో ఉంటాం. అంటే మీరు రిలీజ్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఇలాంటివి వస్తున్నప్పుడు ఇంత అయితే మీరు ఇంత పే చేస్తే మేము ఎంత తీసుకొస్తాం ఫోన్లో వస్తూ ఉన్నప్పుడు మనకి ఎంత ఇష్టం లేకపోయినా వద్దనుకున్నా సరే కంపెల్ అవుతాం. ఎందుకంటే సినిమా బతుకుద్దేమో, అంతకంటే ఏముంటుంది ఆ ఆశ. సినిమా బతకాలని ఆశ తప్ప డబ్బులు పోతున్నాయని తెలిసి కూడా పోగొట్టుకోవడానికి రెడీ. ఈ BMS విషయంకి వస్తే లైక్ యూట్యూబ్ విషయం కానీ బాట్స్ అనేది ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఒక డేటింగ్ ఇచ్చి ఎక్కువ ఒక ఫేక్ కామెంట్ పెట్టడం, జస్ట్ వన్ టైం వాచ్ అనేదో పెట్టడం, ఏదో సంథింగ్ అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ స్టేజ్ మీద కానీ మిగతా చోట్ల కానీ సినిమా బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలని చెప్తుంటారు. మీరు మొన్న అడ్జస్ట్ చేశారు మిత్రమండలికి, సంథింగ్ ఒకళ్ళు చేశారు మన మీద చేశారని. ఇప్పుడు ఆయన ఏదో చెప్పారు రేటింగ్స్ తగ్గిస్తున్నారని. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అసలు ఇండస్ట్రీలో? ఒక సినిమా మీద ఇంకో సినిమా చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ప్రొడ్యూసర్స్ గా ఒక ప్రొడ్యూసర్ ఇంకో ప్రొడ్యూసర్ మీద చేద్దాం ఎప్పుడు అనుకోరు. లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు మీరు టీమ్ కాదు కండి, అది ఏమో పబ్లిసిటీ టీమే కదా. ఎవరో ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మేము మీకు మామూలుగా హెల్ప్ చేయట్లేదు, మీ సినిమా నిలబడుతుందంటే మా వాళ్ళే కారణం అని చెప్పి వాళ్ళు ఉబలాటం వల్ల, వాళ్ళ అత్యుత్సాహం వల్ల జరుగుతున్నాయి. ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడు ఇంకో సినిమాని చంపుతాం అని అయితే అనుకోరు. అంటే లైక్ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ టీం కానీ అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఎందుకు అంటే ఈ కొత్త వరల్డ్ స్టార్ట్ అయింది, ఇది యాక్చువల్ స్టార్ట్ అయింది, ఇది లేదని చెప్పట్లేదు, అది అందరికీ తెలుసు ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది అనేది. ఇట్స్ ఎ బ్యాడ్ కల్చర్ స్టార్ట్ అయింది. అంటే ఈ రోజు ఏంటంటే డబ్బులు ఖర్చు పెడితే సోషల్ మీడియాలో కొన్ని విషయాలను మనం చేంజ్ చేయొచ్చు. దానికి ఒక పర్టికులర్ పద్ధతిలో వెళ్ళాలి. అది అట్లాంటిది ఏంటంటే ఒక చిన్న నెగిటివ్ వర్డ్ అనేది ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది. అది ఒక్కొక్కరు ఫేస్ చేస్తున్నారు. నేను మాట్లాడినప్పుడు అందరూ అన్నారు, ఇప్పుడు ఒక్కొక్కరు తగులుతుంది. అది ఎస్పెషల్లీ కాంపిటీషన్స్ ఉన్నప్పుడు గట్టిగా తగులుతున్నాయి. అందుకని ఆ విషయంకి ఇప్పుడు ఎక్కువ డిస్కస్ చేసే కన్నా కూడా నేను ఆల్రెడీ కొంతమందికి తగిలింది, కొంతమందికి దానికి డీప్గా వెళ్ళి చూసుకుంటున్నారు ఏంటి అనేది. లెట్ దెమ్ టేక్ ద. మీరున్నారంటే అల్లు అర్జున్ గారి గురించి ఏదో అడగాలి, అది మ్యాండేటరీ. లైక్ ఇప్పుడు మొన్న త్రివిక్రమ్ గారిది అల్లు అర్జున్ గారి గురించి కాంబినేషన్ నడుస్తుంది, మళ్ళీ త్రివిక్రమ్ గారు ఇటు వచ్చారని. స్కిప్ ప్లీజ్. అది చాలా రిలేషన్స్ మీద డిపెండ్ అయిన విషయం. అది దాని మీద టు ఎర్లీ టు టాక్ ఎనీథింగ్. ఎక్కువ రెగ్యులర్ గా ముంబైలో ఉంటున్నారు బన్నీ గారి సినిమా గురించి. ఇప్పుడు తగ్గింది మధ్యలో చాలా ఎక్కువ. అసలు సన్ పిక్చర్స్ కదా, మీ రోల్ ఎలా ఉంటుంది హీరో తరపు నుంచి? ఆ ప్రాజెక్ట్ ఎక్కువ ముంబైలో ఉంటున్నారు కదా. లేదండి, అంటే అది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కొన్ని చోట్ల యాక్టివ్గా ఉన్నాను. అంటే అది నాకు కూడా లెర్నింగ్ ప్రాసెస్ ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు ఏదైతే నేను దాంట్లోంచి నేను నేర్చుకుందాం అనుకున్నాను, అండ్ దాని తర్వాత ఇప్పుడు సన్ పిక్చర్స్ వైపు నుంచి కూడా మొత్తం ఫుల్ టీమ్ కూడా వచ్చేసారు. సో ఇప్పుడు నాకు యాక్చువల్లీ మొన్న ఒక 2 months నుంచి అంత పని లేదు. మొన్నటి వరకు కొంచెం యాక్టివ్గా ఉన్నాను విషయాలు. అవును, యాక్టివ్గా ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే స్లోగా అది మొత్తం సన్ పిక్చర్స్ కి చూసుకుంటుంది. షూట్ అంతా ముంబైలో జరుగుతుంది, అది కొంచెం లెర్నింగ్ ఏమో కదా మీకు? సూపర్ లెర్నింగ్ అది. ఏంటి బన్నీ గారి విషయంకి వస్తే, అల్లు అర్జున్ 22 నుంచి 28, 29 వరకు ప్యాక్డ్ అయింది మొత్తం. అసలు చాలా బిజీగా ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారని మీరు కూడా మనం చెప్పారు. జనవరిలో 2 అనౌన్స్మెంట్లు ఉన్నాయని. సో ఏంటి ఆయన ప్రాజెక్ట్స్ గురించి? అండి యాక్చువల్లీ ఒక 4 ప్రాజెక్ట్స్ వరకు అయితే క్లారిటీ ఉంది. బట్
బన్నీ గారిది ఆల్వేస్ ఏంటంటే ఎలా ఉంటుందంటే ఆయనకి సినిమా నచ్చితే ఆయన అడ్జస్ట్ చేసుకుంటుంటాడు మిగతా అన్ని కూడా. సో హీఈస్ ఆల్వేస్ ఓపెన్, అట్ ది సేమ్ టైమ్ హీ హాజ్ ఎ వెరీ క్లియర్ నెక్స్ట్ 4 ఫిల్మ్స్ ఏం చేయాలనేది కూడా. సార్ లోకేష్ కనకరాజ్ గారు కూడా ఏదో స్క్రిప్ట్ చెప్పారని Hmm. ఒకటి నడుస్తుంది. ఏంటి బన్నీ గారితో ఆ ప్రాజెక్ట్ ఉంటుందా, కాంబినేషన్ ఉందా? అట్లాంటివి ఏమైనా ఉంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళ సంస్థల నుంచి అనౌన్స్ మీరు- చేస్తారు. మీరు లేదు బన్నీ అది గారి తరపున కాబట్టి- అంటే ఇవన్నీ పెద్ద సంస్థలు, రిలేషన్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఉంటాయి. సో ఎనీ ప్రాజెక్ట్ ఆ ప్రొడ్యూసర్స్ మాట్లాడతాం కరెక్ట్. వన్స్ ఆ ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశాక నేను డెఫినెట్గా నేను మాట్లాడతాను. సో ఫైనల్ గా ఇయర్ ఎండ్ వచ్చేసింది. ఇప్పుడు డిసెంబర్ లోకి వచ్చేసాం. ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూస్తే అంటే డిస్ట్రిబ్యూటర్ గా ఎలా ఉంది సార్ అసలు? లైక్ గీతార్ట్స్ కానీ చాలా సినిమాలు కూడా చేశారు మీరు. వీఆర్ హ్యాపీ దిస్ తండేల్ ఇయర్. నుంచి ఈ ఇయర్ పర్వాలేదు, ఈ ఇయర్ గుడ్. అంటే ఎంత పర్సెంట్ ప్లస్? ఊరుకోండి సార్, Huh? ఇన్కమ్ ట్యాక్స్ ఇంటర్వ్యూ అయింది ఏమన్నా. సో మీరు ఇప్పుడు ఈ 2 సినిమాలు చేశాక లైక్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా వచ్చింది, ఒక చిన్న సినిమా, మీకు గుర్తుంది కదా మొన్న? అందరు బాగుందన్నారు, మీడియా కూడా పుష్ చేసింది ఆ సినిమాని. ఆ సినిమా సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు థియేటర్స్ లో కానీ. అదే చెప్పాను, ల్యాండింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి సినిమాలకి మీ చేయి పడితే బాగుండేదేమో అనిపించింది చాలా మందికి. ఆ సినిమా ఏంటి? నాకు కూడా అనిపించింది. అనిపించింది. తర్వాత మేము అన్నాం కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు, ప్రింట్ ఇంటర్వ్యూలో అనుకుంటా అన్నాం కూడా. అది మిస్ అవడం అనేది కొంచెం బాధ వేసింది నాకు. సార్ ఫైనల్ గా ఇయర్ గురించి చెప్పండి. ఇయర్ సినిమాలు అంటే కొన్ని తక్కువ వచ్చినాయి. అంటే మనం లాస్ట్ 2 years తో పోలిస్తే నేను 200 నుంచి 300 వచ్చేది ఎప్పుడు ఫిలిమ్స్, ఇప్పుడు తగ్గిపోతుంది. అసలు నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అసలు ప్రొడక్షన్? సినిమాలు చిన్న సినిమాలు తగ్గుతాయి. అవునా? నెంబర్స్ చాలా తగ్గిపోతాయా? చాలా కాదు కానీ నాకు తెలిసి ఒక 40% తగ్గుతాయి. ఓకే. బికాస్ ఎందుకంటే చిన్న సినిమాలకి ఏదైతే వాళ్ళు మొన్నటి వరకు ఓటీటీ మీద డిపెండ్ అయ్యారో అప్పుడు అంత స్ట్రాంగ్ సపోర్ట్ లేదు ఓటీటీస్ నుంచి. బట్ కంటెంట్ మీద నమ్మకం ఉండి వెళ్తారు చూసారా, వాళ్ళు మాత్రం చిన్న సినిమాలు బాగా సక్సెస్ అవుతాయి. ఓకే. అండ్ వచ్చి ఓకే ఒక గ్లామర్గా సినిమాని తీద్దాం అనుకునే వాళ్ళు అయితే మాత్రం తగ్గుతారు, ఎందుకంటే ఇప్పుడు నిలబడరు కళ్ళు. మీరు ఇందాక మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు, నెక్స్ట్ ఇయర్ అంతా ప్రొడక్షన్ మీద పెడతాను, ఇయర్ డిస్ట్రిబ్యూట్ చేశాను, రిలీజ్ చేశాను, నెక్స్ట్ ఇయర్ అంతా బీవీ వర్క్స్ మీద ఉండబోతున్నానని. ఏంటి ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి బీవీ వర్క్స్ లో? దెర్ ఆర్ 2 మంచి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మార్చ్ లోపే అది అనౌన్స్ చేస్తారు. లైక్ ఒకటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది బయోపిక్ నడుస్తుంది అన్నారు, గౌతమ్ గారిది డైరెక్షన్ లో, అండ్ సాయి పల్లవి గారు లీడ్ గా. అదేంటి ఆ ప్రోడక్ట్? అది రాక్ లైన్ గారు ఒక బుక్ ఒకటి కొన్నారండి ఆయన. ఓకే. కొన్నారు. ఆ బుక్ మించి కొన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఆయన ఒక కథ రాశారు. కథ బాగా నచ్చింది. అది ఆ వర్క్ జరుగుతుంది ప్రజెంట్. అవునా? ఓకే. సాయి పల్లవి గారు వర్క్ జరుగుతుంది. ఓకే. ఇంకోటి అండి, నెక్స్ట్ చైతు గారితో కూడా ఏదో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాను నేను. అవునండి, అది కూడా వర్క్ జరుగుతుంది. ఈ 2 కూడా నాకు తెలిసి చాలా పాజిటివ్ గానే మూవ్ అవుతున్నాయి. అవునా? క్లాక్స్ నాగచైతన్య గారి కాంబినేషన్ అది? అవునండి, అది పాజిటివ్ గానే మూవ్ అవుతుంది. అది కూడా ఈ 2 సినిమాల్లో మీరు అన్నట్టు ఒక అసోసియేషన్ లాగా ఉన్నారు అంటే, సోలోగా ఏంటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లేదు, ఇంకా నాకు అంత ఫైనాన్షియల్ స్ట్రెంత్ లేదు. ఐ హావ్ టు గో ఆన్ ద అసోసియేషన్. ఇలా వెళ్తామే హ్యాపీ. ఉన్నా కూడా ఇలా వెళ్తామే హ్యాపీ. అవునా? ఎందుకంటే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. బట్ ఒక ఇండివిజువాలిటీ అనేది కొంచెం సెల్ఫ్ మీద ఇచ్చేస్తారు కదండి కొంచెం. అంటే మీరు ఇన్ని ఇయర్స్ గా ట్రావెల్ అయ్యారు, ఎప్పుడో వచ్చారు, ఒక ఇండివిజువల్ గా మీరు ఎందుకో నాకు ఎక్కువ అసోసియేషన్స్ లోనే కలిసి వస్తుంది. అండ్ ఐ బిలీవ్ ఇన్ ద అసోసియేషన్స్. అవునా? అంతేనా? మీ ప్రాజెక్ట్ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? రిలీజ్ ఏంటి? ప్రొడక్షన్ ఏమన్నా ప్రొడక్షన్ లో ఏంటి? ఈటీవీ కొలాబ్ లో ఒక ప్రాజెక్ట్ అయితే ఒకటి ఉంది. ఈటీవీ కొలాబరేషన్ పొలిమేర 3 మోస్ట్ లైక్లీ ఫెబ్ లాగా ఒక మంచి న్యూస్ వింటారు మా ఫెబ్లో. ఇప్పుడు నాగచైతన్య గారి ప్రాజెక్ట్లో కూడా నేను అసోసియేట్ అవుతాను. ఓ అవునా? ఓకే. అవుతాను. ఏం చేసిన తర్వాత కలిసి చేస్తాం. ఓ సూపర్. అయితే నేను లేకుండా చేస్తూ ఊరుకుంటా అంట. సో ఏదో ఈటీవీ కొలాబరేషన్ లో ఆ సినిమా ఏదో స్క్రిప్ట్ జరుగుతుంది, అది మోర్ ఆఫ్ ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు. అది మోర్ ఆఫ్ బడ్డీ కామెడీ. ఓకే. సో స్క్రిప్ట్ లాక్ అయింది, ఇంకా టెక్నీషియన్స్ వీళ్ళందరూ లాక్ చేస్తున్నాం. మేబీ అది కూడా సూన్ ఫెబ్లోనే స్టార్ట్ అవుతుంది. ఏంటి అది ఏదో ఒక చిన్న ఫన్నీ టైటిల్ పెట్టారు దానికి. అసలు టైటిల్ ప్రాపర్గా మొన్న డైరెక్టర్స్ మంచి ఈవెంట్ లాగా పెట్టి చేయాలి సార్ మనం టైటిల్, అది మీరు లీక్స్ ఇచ్చేపాకుండా మొన్నే నాకు ఆల్రెడీ చెప్పారు. సో బట్ మంచి టైటిల్ అది, మీకు తెలుసు కదా టైటిల్ అది. ఓకే. సో ఫైనల్ గా ఇప్పుడు ఇయర్ అండ్ బ్యాలెన్స్ షీట్ వచ్చేసి ఉంటుంది. మీరు చెప్పండి డిస్ట్రిబ్యూటర్ గా. బ్యాలెన్స్ షీట్ అయితే పాజిటివ్. ఓకే. నాకు ఒక్కటే ఏంటంటే ఇయర్లో నేను సోలోగా వెళ్ళినప్పుడు నాకు జరిగింది బ్రహ్మానందం మూవీ ఒకటి కొంచెం స్ట్రక్ అయ్యాను. అది కాకుండా మిగిలినంతా కూడా వెరీ పాజిటివ్. ఓకే.
మధ్యలో వెన్నెల కిషోర్ గారి సినిమా కూడా అది లాస్ట్ ఇయర్ అది. Okay. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లాస్ట్ ఇయర్. ఆయన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, బ్రహ్మానందం 2 కూడా రికవరబుల్ బేసిస్ మీద చేసినాయి. ఓకే 2 నేను రిస్క్ పెట్టింది ఏం లేదు. నేను ఇప్పటివరకు రిస్క్ పెట్టిన దాంట్లో ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. మీరు So, మాక్సిమం రిస్క్ చేయరు కదా. లేదు లేదు, చేస్తాను. తక్కువ తక్కువ ఉంటది. తక్కువేం కాదు, అన్నిటి చేస్తాను. చిన్న రిస్క్ ఏం కాదు కదా. అప్పుడు మంచి నెంబర్స్తోనే మేము ముందుకెళ్ళాము. అంటే ఏ కంటెంట్ మీద రిస్క్ చేయాలో తెలుసు కదా అంటున్నా మీకు. అట్లానేం కాదు కానీ కష్టపడతాం. అంటే డబ్బులు పెట్టినప్పుడు కొంచెం మనకు కూడా ఏం ₹1 పోద్ది అన్నప్పుడు ఒక భయం ఉంటుంది కదా. ఆ భయం నుంచి మనకు ఆటోమేటిక్గా స్టడీనెస్ వచ్చేస్తుంది. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, బ్రహ్మానందం 2 కూడా రికవరబుల్ బేసిస్ మీద చేసినాయి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అప్పుడే ఆయనే ప్రొడ్యూసర్ పెట్టేసుకున్నారు. సో బ్రహ్మానందం అది రికవరబుల్ బేసిస్ మీద జరిగింది. వాసు గారు, వంశీ గారు, థ్యాంక్ యూ Thank you. టైం ఇచ్చినందుకు. థ్యాంక్స్ అలాట్. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఫర్దర్గా ఇంకా మీరు ఈ సక్సెస్ స్ట్రీక్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. 2026 కూడా మీకు కలిసి రావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి.